సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఊరోళ్ళందరూ ఒకటైపోతారు, గొడవ అయిపోతే ఎప్పుడు మంచిగా ఉన్నావు తమ్ముడు. బండి తోలేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడేవాడు యముడు కూడా అయిండొచ్చు. మెల్లగా గుద్దాను కాబట్టి బతికి బయటపడ్డావు. వస్తా ఎక్కడ్రా? నేనెవరో యముడే ఫోన్ చేశాడ్రా. ఏం చెప్పాడో తెలుసా? నిన్ను వెళ్దామా? ఏంటిది? ఏమైంది చిన్నయ్య? ఎవరా వాడు? మా వాడి మీద చేసినాడు. మా వాడి మీద చేయవా? ఎంత ధైర్యం నీకు? ఈ చేతులు ఈగిపోను, ఈ కాళ్ళు పడిపోను. ఏ నువ్వు కొన్నండ్రా, కన్నండి. అని ఏంటి నరికేయకుండా ఏడకరా దేశపోతుండారు? కొట్టలుడు దీనికి అలసిపోతే ఎట్లా? ఇంకా 8 ఊళ్ళు ఉన్నాయిరా. లే 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 ఎన్ని ఊళ్ళైనా తిప్పు, కొట్టు, ఎంతైనా అవమానించు, కానీ చంపి ప్రాణాలతో వదిలేవు. మా ఊరికే వచ్చి మా చిన్నయ్యని ఎదురిస్తావా నువ్వు? పోరా, మా ఊరు వచ్చి నీ జబర్దస్త్ ఏంద్రా? ఈ ఘాటు మర్చిపోకూడదురా. తిరిగి చూడకుండా వెళ్ళండ్రా. చెల్లమ్మతే చూసి జాగ్రత్తగా వెళ్ళరా నాయనా. వసంతు యాడున్నా తిరణాలకు తప్పకుండా రానాయన. క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, నన్ను అయ్యో మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా ఇక్కడికి వచ్చావరా? తెలియక చేశాను, క్షమించండి అయ్యా. అయ్యా మన్నించండి అయ్యా. అయ్యా క్షమించండి అయ్యా, మమ్మల్ని అయ్యా తెలియక చేశానయ్యా. అయ్యా క్షమించండి అయ్యా. ముందు కత్తి కింద పడేరా. ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారా? నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు ఈ ఊరికి రాగానే చాలా మంది నేననుకుని నీ కాళ్ళ మీద పడుతున్నారు అనుకుంటా.
నవ్వయ్యా, బాగా నవ్వు. నువ్వు నవ్వడం వల్లేగా వాడు ఇలా తయారయ్యాడు. నువ్వేం కన్న తండ్రివయ్యా, ఎలా అయ్యాడో చూడు. 5 ఏళ్ల వయసప్పుడే చేతికి కత్తిచ్చి వాడిని నీలాగే మార్చావు కదయ్యా. వీడిని చూస్తుంటే నాకే జాలేస్తుందయ్యా. నేను వీళ్ళకే ఉండడం వల్ల మీరు చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది. అయ్యో, అందుకే నా వేరే ఊరెళ్ళి పని చేసుకుంటున్నాను. నిన్నెవడరా బొమ్మన్నారు? మన కుటుంబంలో పుట్టి ఆ ఏదో బ్యాంకు పని ఎందుకురా నీకు? నా ఆయనకి సేదోడు వాదోడుగా ఉండి ఆయన గౌరవాన్ని పెంచకుండా ఏదో పెద్ద బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడంట. పోర్రా. మంత్రసాని పరిగెత్తుకొచ్చి నాకు కమల పిల్లలు పుట్టారని చెప్పగానే మా అయ్యే నాకు కొడుకులుగా పుట్టాడని సంతోషించా. ఈయన్ని ఇంతవరకు అట్టాగే పెంచా. కానీ నీకు మాత్రం ఏంట్రా నా లక్షణాలు అస్సలు రాలేదు. చేతివయ్యా, నువ్వు ఎప్పుడు మారుతావురా? ఈయన మాట విని కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. ఆ కత్తి నీకు ఏదో ఒక రోజు ప్రాణాంతకం అవుతుందిరా. వీళ్ళ వల్ల మనకు అసలు మనశ్శాంతి ఉండదు. నేను వారానికి 2 రోజులు రావాలంట, 2 రోజులు. అయ్యా తిన్నాళ్ళకి మర్చిపోకుండా రా అయ్యా. అవునవును, మర్చిపోకుండా వచ్చారా రే. రాకెక్కడికి పోతాడు రా, నువ్వురా. ₹10 ఏది తీసుకున్నా ₹10 తీసుకోండి. సౌక సౌక ₹10 తీసుకోండి. రండి సౌక వేరా ఏది తీసుకున్నా ₹10 రండి 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 సౌక సౌక రండి. అది కూడా ₹10. ఏది తీసుకున్నా ₹10. మోగ పిల్లలు అడిగావు, లేదంటే మనసు కష్టంగా ఉంటుంది. తీసుకోమ్మా. ఏయ్, ఎవరిని మూగదంటున్నావు? నువ్వు మూగోడ్వి, మీ అమ్మ మూగది, నీ పెళ్ళ మూగది, ఈ ఊరంతా మూగోళ్ళు. అమ్మా తల్లి, తెలియకేదో అన్నాను. ఏం కావాలో తీసుకుని బయలుదేరమ్మా. ఆ భయం ఉండాలి. ఏమే, నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ రోజు మూగదానిలో నటించి తప్పించుకున్నావు, ఇవాళ తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇవాళ అయిపోయావే. నన్ను మీరేమీ చేయలేరు. ఏం చేయలేనా? నిన్ను అలాగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి ఏట్లో పారేసి వెళ్ళిపోతానేమో అనుకున్నావు. కత్తి పట్టుకున్నప్పుడు వణకని మీ చెయ్యి నన్ను ముట్టుకోగానే ఎందుకలా వణుకుతోంది? ఊళ్ళో వాళ్ళకి మీరు గుండగా కనిపించొచ్చు, కానీ నా మనసుకి మీరు ఎంతో మంచివారుగా కనిపిస్తున్నారు. యాడికే పోతుండా? గుడికి. ఆడెవరున్నారు? నేను ప్రేమిస్తున్నవాడు. మరి నేనెవరిని? పోయే పోయే. ఎక్కడికి? నువ్వు ప్రేమించే వ్యక్తి గుళ్ళో ఉన్నాడన్నావుగా, ఆడికే పో. నువ్వు మంచివాడివి అనుకున్నాను. పోయే. ఛే!
ఉరిమి చూసిన వాళ్ళనే నేను ప్రాణాలతో వదలలేదురా. నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావు, గందుకేరా నన్ను ప్రాణాలతో వదలొద్దు వదలొద్దు అని చించుకున్నా. పెద్దోళ్ళు ఏదైనా చెప్తే వినాలా, వదిలేసావే. అనయ్య, 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 ఎవరా నిన్నిలా? వాళ్ళ సంగతి వదిలేరా. అనయ్య, రే, ఇన్నాళ్ళుగా నువ్వెంత చెప్పినా వినకుండా ఎంతో మొరటుగా ప్రవర్తించి ఎన్నో తప్పులు చేశాను. కానీ 5 నిమిషాల ముందే మారాలని ఆశ కలిగిందిరా. తన పేరు మధుమతి. మనం కోరుకునే అమ్మాయితో బతకాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అందుకోసం దేన్నైనా వదులుకోవచ్చురా. జీవితాంతో తనతో బతకాలని ఆశపడుతున్నాను రా. ఎలాగైనా నన్ను కాపాడరా. అన్నయ్య, అన్నయ్య, నీకేం కాదన్నయ్య. అన్నయ్య, నువ్వు అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను. తప్పకుండా మీరిద్దరు ఒకటవుతారన్నయ్య. మీరిద్దరు సంతోషంగా జీవిస్తారు. నీకేం కాదన్నయ్య. అన్నయ్య, కడుతారు అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, లే అన్నయ్య, కళ్ళు తెరు, కళ్ళు తెరు అన్నయ్య. అన్నయ్య, అయ్యో, అన్నయ్య, అన్నయ్య. మనవడా, ఆగక్కడే, వీడి దగ్గరికి రాకు. ఎన్నిసార్లు చెప్పానయ్యా, వీడు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళలేదు. వీడు ప్రాణాలు తీసావు కదయ్యా. ఎక్కడి నుంచో ఎవడో వచ్చి వీడిని చంపలేదు, నువ్వే చంపావు. నీ పెంపకమే వీడిని చంపింది. నువ్వు మీ నాయనలా మారడమే కాకుండా వీడిని మార్చి వీడిని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నావు కదయ్యా. నేను నీతోనే ఉంటే నాకు ఇదే గతి పడుతుంది. ఇక జీవితంలో నువ్వు నేను కలుసుకోకూడదు. నీ గుండాయిసేనయ్యా వీడిని ఇలా శవంగా మార్చేసింది. నువ్వు ఒక తండ్రివేనా? ఇంత చెప్పిన తర్వాత కూడా నేను రౌడీని, గూండాని అని మీరు అనుకుంటే తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. కాఫీ డేకి పోని. దేనికి? కోల్డ్ కాఫీ తాగడానికి. లక పైనుందా లక కిందుందా ప్రేమలోకం ఎక్కడుందో చూపిస్తావా? లక పైన లేదు, లక కింద లేదు, చూపిస్తా ఎక్కడుందో ఆదరిస్తావా?
మాటైతే నేనేస్తా మైసూరు రాసిస్తా ఆ శాండల్ సోపులతో స్నానాలు చేయిస్తా సరే 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 అదెప్పుడో చెప్పేరా చామంతి పూవంతి ఓ ఇంతి నా బంతి బంతాట ఆడేస్తా నువ్వు సయ్యంటే రయ్యంటూ నా రాజా ఎదురొస్తా కళ్ళారే కథ ఏంటో చూసిస్తా నేను సింగారే 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 వేసిందిలే పని ముందుందిలే ఈ వలలోన పడినాక సిగ్గు పొమ్మన్నది మనసమ్మన్నది అయితే ఇక దగ్గరకొచ్చే నేనొచ్చానంటే నువ్వేదో చేస్తావు నిన్ను వదలను ఓ బ్యూటీ నీలోని అందాలు ఇట్టాగే చూస్తుంటే ఎట్టాగో ఉండాది ఇచ్చైవే కిస్సు పాటల్లో మాటల్ని విసురుద్దు నేనొస్తా ప్రేమ నాకు చూపిస్తానంటే లక పైనుందా లక కిందుందా ప్రేమలోకం ఎక్కడుందో చూపిస్తావా లక పైన లేదు లక కింద లేదు చూపిస్తానెక్కడుందో ఆదరిస్తావా బలడే సమయానికి దొరికి సాగుతుంది రేయ్ మలయ బలడే ఏందిరా ఏమైందిరా అప్పుడు ఇక్కడికి వచ్చాడా అప్పన్న కాదయ్యా మన చిన్నయ్య మమ్మల్ని ఇలా కట్టిపడేసి ఆ పిల్లని చూడడానికి వెళ్ళిపోయాడు ఒంటరికి వెళ్ళాడా అవునయ్యా అమ్మాయిని చూడాలంటే ఒంటరిగానే కదండి వెళ్ళాలి పనికి రాని దద్దమల్లారా గేందిరా ఏమైంది తండ్రి బిడ్డలు ఎక్కడున్నా బయటికి లాక్కొస్తాను చూడు మీ దగ్గర నేను ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను ఈ చిన్న పిల్లలందరూ కలిసే ఈ అప్పుతో చెలగాటం ఆడారు దీన్ని తీసుకెళ్తే లగెత్తుకొస్తారు చూడు తండ్రి కొడుకులు వద్దప్పన్నా వదిలేయప్పన్నా నా తమ్ముడే పోయాడు నువ్వేందే హలో అన్నా అప్పు మన ఇంటి కోటలను ఎత్తుకుపోయాడు అయ్యా ఒక తప్పు జరిగింది ఏంద్రా ఆ అప్పు మన కాబోయే కోడలు ఎత్తుకుపోయాడట చెప్పండి అయ్యా నా కోడల్ని ఎత్తుకెళ్ళాడు నాతో చెప్పడం కన్నా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళాడు నా కొడుకుతో చెప్పు అలాగయ్యా ఈ రోజు నా కొడుకు కత్తి దుయ్యడం నేను ఏడుక చూడాలా What's that?
రేయ్, పోరిని తీసుకురాగానే వచ్చేసినావు. ఇప్పుడు నీ బాబు కూడా వస్తాడు. అబ్బా కొడుకులు కలిసి నా తమ్ముణ్ణి చంపేసి ఇప్పుడు నన్ను లేపేయడానికి ఇక్కడికి వచ్చినావా? రారా రారా. నువ్వు మా అన్నయ్యని చంపినప్పుడే నేను నిన్ను అంతం చేయాలనుకోనుంటే నువ్వు మా ఊరు పొలిమేరలు దాటేవాడివి కాదు. నీ చావు భయంకరంగా ఉండేది. చావుకు చావు పరిష్కారం కాదని నేను నిన్ను వదిలేశాను. నేను తను హాయిగా ఉండాలనుకున్నా తను వదిలేరా. రేయ్, నేను కొడితే వాడి అడ్రస్సే గల్లంతా వద్ది అచ్చుగుద్దినట్టు ఆడ్లాగే ఉన్నా ఆడి కుటుంబంలో ఉన్న ఎవడిని ప్రాణాలతో వదిలిపెట్టనురా. రేయ్, ఆడిని నరికి పోగులు పెట్టేయండిరా. నేను చెప్తున్నాను వెళ్ళు. రా, నీ పెద్ద కొడుకు చావు నెలగో కళ్ళారా చూడలేకపోయావు. కనీసం నీ చిన్న కొడుకు చావైన దగ్గరుండి చూడు. రా. ఏయ్, థు, నా కొడుకుని ఎన్నుపోటు పొడిసి సంపేశానని ఇర్ర మిగుతున్నావా? ఏయ్, నువ్వు మీసమన్న మగాడివే అయితే ఈడితో తలపడి గెలవలా చూద్దాం. పట్టుకో. కత్తికో కండగా నరికి పోరైనా. నీకు నీ తండ్రికి ఇక్కడే సమాధి కడతాను. ఈడి శవాన్ని తీసుకుపోయి నీ అన్న పాదాల దగ్గర పొడసాలరా. నీకేమో నీ బిడ్డను చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ, వాడికేమో వాడి తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలని ఆశ. కానీ నాకు
మా అన్నయ్య ఆశపడ్డ జీవితం నాకైనా దక్కాలని ఆశ. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు అవ్వాలని కోరుకోడయ్యా. కానీ నువ్వు నేను హంతకుడు అవ్వాలని కోరుకుంటున్నావు. నేనేమి చావుకు భయపడడం లేదు, కానీ ప్రతిదానికి ఒకరినొకరు నరుక్కోవడం జీవితం కాదయ్యా. నిజమైన జీవితం అంటే వేరు, అది మేము జీవించాలని ఆశపడుతున్నావు. ఇలా చూడు, నువ్వు మొండి పట్టుదలకు పోయి అన్నయ్య జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశావు. నీ కొడుకుల్నే సరిగ్గా పెంచలేని నువ్వు నీ మనవాళ్ళని ఎలా సక్రమంగా పెంచగలవు? నువ్వు మారాలని నీ మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు, మేమే నిన్ను వెతుక్కుంటూ వస్తాం. లెక్క పైనుందా లెక్క కిందుందా ప్రేమలోకం ఎక్కడుందో చూపిస్తావా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.